నియోజకవర్గంలో హస్తకళ అభివృద్ధి చైర్మన్ పసుపులేటి హరిప్రసాద్ పర్యటించారు. సందర్భంగా ఆయన మీడియాతో కూటమి ప్రభుత్వంతోనే గ్రామీణ అభివృద్ధి చెందుతుందని రాష్ట్ర హస్తకళ అభివృద్ధి చైర్మన్ పసుపులేటి హరిప్రసాద్ పేర్కొన్నారు. కుప్పం, గుడిపల్లి మండలాల పరిధిలో జనసేన పార్టీ ఇన్ఛార్జ్ డాక్టర్ నరేష్ ఆధ్వర్యంలో నిర్వహించిన పలు కార్యక్రమాల్లో ఆయన పాల్గొన్నారు. కుప్పం మండలం వేపూరు మిట్టపల్లి, గుడిపల్లి మండలం గుండ్ల సాగరం, యామిగానిపల్లి, కర్రమల్లపల్లి గ్రామాల్లో జనసేన పార్టీ జెండాను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో కుప్పం నియోజకవర్గంలోని 4 మండలాల జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సభలో గుడిపల్లిలో సభాధ్యక్షులుగా మన ఇన్ఛార్జ్ నరేష్ గారు, అలాగే మన మండల అధ్యక్షులు అమీర్ గారు, అలాగే మహేష్ గారు, టెంపుల్ డైరెక్టర్ మునప్ప గారు, జిల్లా సెక్రటరీ, అలాగే స్టేట్ డైరెక్టర్ వన్నెకుల క్షత్రియ స్టేట్ డైరెక్టర్ వామనమూర్తి గారు, గణేష్ గారు, అలాగే చంద్రశేఖర్ గారు, వీర మహిళలు అందరికీ కూడా, వేదిక ముందున్న జనసేన గుడిపల్లి నాయకులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తాను. ముఖ్యంగా ఈరోజు దాదాపు 3 గంటలు వెళ్తాము. 3 గంటలైనా కూడా ఏ ఒక్కరు కూడా పక్కన పోకుండా ఈరోజు ఈ యొక్క జెండా ఆవిష్కరణ ప్రోగ్రాంలో పాల్గొన్నందుకు ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున పవన్ కళ్యాణ్ గారి తరఫున మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మన వామనమూర్తి చెప్పినట్టు, వామనమూర్తి ఈ నియోజకవర్గంలో వాళ్ళ పల్లెలో ఒక్కడే జెండా ఎగిరేశాడు, ఒకే ఒక్కడు. ఆ పల్లెకు ఆ రోజుల్లో 2017లో రావడం జరిగింది. వామనమూర్తికి 10 కోట్ల డబ్బు లేవు, వామనమూర్తి దగ్గర 4 కార్లు లేవు, వాళ్ళ నాన్న తాత ఎమ్మెల్యే కాదు, మినిస్టర్ కాదు. కానీ ఈరోజు ఒక స్టేట్ డైరెక్టర్ పోస్టు ఇచ్చారంటే మనం గమనించాలి. పవన్ కళ్యాణ్ గారు రబ్బర్ చెప్పులు వేసుకున్న వాళ్ళతో రాజకీయం చేస్తాను, సామాన్యులతో రాజకీయం చేస్తాను అనే ఆయన మాటను ఈరోజు డ్యాస్ మీద కూర్చున్న వాళ్ళు ఎవరు కూడా కోట్ల రూపాయల డబ్బులు లేవు. వీళ్ళెవ్వరు కూడా వాళ్ళ తాత తండ్రి ఎవరు రాజకీయ నాయకులు కాదు. నవతరాలు గారు, పవన్ కళ్యాణ్ గారు సినిమాలు నడిస్తే 1 గంట 2 గంటలు నడిస్తే రోజుకి 2-3 కోట్ల ఆదాయం. వాళ్ళు రాజకీయం వాళ్ళ కోసం చేయడం లేదు, వాళ్ళు రాజకీయం చేస్తుంది ప్రజల కోసం, మన కోసం. అలాంటిది గుడిపల్లిలో ఈరోజు ఇంత పెద్ద ప్రోగ్రాంను ఆర్గనైజ్ చేసిన అమీర్ని మరొకసారి మనస్ఫూర్తిగా అధినాయకుడు పవన్ కళ్యాణ్ గారి తరఫున నేను జిల్లా అధ్యక్షుడిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే నాకు అమీర్ ప్రజారాజ్యం నుంచి తెలుసు. 2015లో కూడా ఒక థియేటర్లో ఒక పెద్ద ప్రోగ్రాం పెట్టాడు. అలాగే ఈరోజు అక్కడ చూస్తుంటే మన ఇల్లు కనబడతా ఉంది, జై జనసేన, జనసేన ఇల్లు అంటే ఆ ఇంటికి కూడా జనసేన రంగులు పూసాడంటే అమీర్కి మరొక్కసారి మనస్ఫూర్తిగా పవన్ కళ్యాణ్ గారి తరఫున ధన్యవాదాలు తెలియజేస్తాను. అలాగే మన నరేష్ అందరినీ కలుపుకొని ఈరోజు అడుగులు ముందుకు వేస్తూ కుప్పంలో 4 జెండా కార్యక్రమాల్లో దాదాపు 2 నెలల నుంచి అడుగుతున్నారు, సార్ ఈ రావాలా, మనం బలం చేయాలా, కుప్పంలో జనసేన పార్టీని బలోపేతం చేయాలి, ఎన్డీఏ కూటమి బలంగా ఉండాలి, నెక్స్ట్ చంద్రబాబు నాయుడు గారు అత్యధిక మెజార్టీలో రాష్ట్రంలో ఇక్కడ గెలిపించాలంటే జనసేన కూటమి బలపడాలి. ఇక్కడ బలపడితే మన ఎవరికైతే మన నాయకులు పవన్ ఒక రాక్షసుడిని మనం పై గెలుపు సాధించాలంటే ఖచ్చితంగా కూటమిగా వెళ్ళి అటు టీడీపీ ఇటు బీజేపీతో కలిసి అతన్ని అతపాతాలకు తొక్కుతాడు, తొక్కి చూపించాడు. అవునా కదా? ఈరోజు మన కుప్పంలో మన ప్రియతమ ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఒకవైపు రాజధాని పరిగెడతా ఉంది. గూగుల్ సంస్థ భారతదేశంలో ప్రపంచమే మన రాష్ట్రం వైపు తిరిగేట్టు గూగుల్ సంస్థ మనకు
మన రాష్ట్రానికి రావడం జరిగింది. అమరావతి ప్రపంచ నగరాల్లో అత్యద్భుతమైన నగరంగా తీర్చిదిద్దబోయే ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు అయితే ఒకవైపు అభివృద్ధి వైపు నడుస్తుంటే మరోవైపు పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు ఎవరు కూడా అటవీ ప్రాంతము అరకులోకి ఒకళ్ళకి ఏ నాయకుడు వెళ్ళలేదు. ఎందుకంటే ప్రాణభయం, అక్కడ నక్సలైట్స్ ఉంటారో ఎవరు ఉంటారో ఏమో అని. అటువంటి మారుమూల గ్రామాలకు కొండ ప్రాంతాలకి ఉన్న ప్రజలకు ఈరోజు పవన్ కళ్యాణ్ గారు అక్కడికి వెళ్ళి వాళ్ళకి ఇప్పటికిప్పుడు రోడ్లు వేయించి వాళ్ళ యొక్క సంక్షేమం మనం తీసుకుంటే సముద్రము కోతకు గురవుతున్న ఉప్పాడ ఇన్ని సంవత్సరాల నుంచి జరుగుతున్న దాదాపు సంవత్సరం స్వతంత్రం వచ్చినప్పటి నుంచి మళ్ళా పవన్ కళ్యాణ్ గారు వచ్చిన తర్వాత దాన్ని కట్టవేశారు. అంటే పవన్ కళ్యాణ్ గారు ఒకటి గుర్తుపెట్టుకోండి, రాజకీయంలో పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రి, పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి కావాలనో కాదు, రాష్ట్రం బాగుండాలి, రాష్ట్రంలో ప్రజలు బాగుండాలి, రాష్ట్రం బాగుండాలి, రాష్ట్రంలో ప్రజలు బాగుండాలంటే మనమందరూ కూడా బలపరిచే విధంగా కూటమి పార్టీలు అందరూ కూడా కలిసి సమన్వయంగా మనం ముందుకెళ్లాలా. ఎన్నెన్ని ఏదైనా ఉంటే కూడా మనం దాన్ని అన్ని ఆరోధించి కొంచెం ముందుకెళ్ళి మనము ఇక్కడ స్థానికంగా మన ఎమ్మెల్యే నారా చంద్రబాబు నాయుడు గారిని రానున్న ఎన్నికల్లో అత్యధిక మెజార్టీ ఎలా గెలిపించాలని ఓ ప్రణాళికలతో మనము జనసేన పార్టీ పెద్దలు జిల్లా అధ్యక్షులు మన హరిప్రసాద్ గారితో కూడా వారి సూచనలు తీసుకొని ముందుకెళ్తూ అదేవిధంగా గ్రామాన్ని కూడా మన కూటమి ఒక ఏ విధంగా మనం ఈ సూపర్ సిక్స్ ఏ విధంగా మనము సక్సెస్ చేశామో, ఏ విధంగా దాన్ని మనం గవర్నమెంట్ తరఫున సంక్షేమ పథకాలు ఎన్ని విధాలుగా అందిస్తున్నామో గౌరవనీయులు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ గారు, వీరిద్దరు కూడా కలిసి రాష్ట్రాన్ని ఏ విధంగా అభివృద్ధి చెందే విధంగా వారు ప్రణాళికలు తీసుకొస్తున్నారు. సంక్షేమ పథకాలు కానీ అన్నింటినీ కూడా మనము గ్రామాన మన జనసేన పార్టీ తరఫున ఇక్కడ స్థానికంగా ముఖ్యమంత్రి స్థానికం కాబట్టి ఆయన ఒక నాయకత్వాన్ని కూడా మనం అందరూ కూడా ముందుకు తీసుకెళ్లాలని కోరుతూ రానున్న లోకల్ బాడీ ఎలక్షన్స్ లో మనమందరూ కూడా సమన్వయంతో